మంత్లీ కొంచెం డబ్బు సేవ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ చాలా కన్ఫ్యూజన్ ఉంది. స్టాక్ మార్కెట్ లో పెట్టాలా, ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలా? ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపు మీకే క్లారిటీ వచ్చేస్తుంది, మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఒకటి, స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే బేసిక్ నాలెడ్జ్ అయితే తప్పకుండా ఉండాలి. మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది, సడన్ గా మార్కెట్ పడిపోయే అవకాశం ఉంటే మీ షేర్స్ ని ఎలా అమ్మేయాలి ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ లో క్లోజ్ ఉన్నప్పుడు కూడా, ఇది మీకు తెలిసి ఉండాలి. ఇంకొకటి, మీరు ఇన్వెస్ట్ చేసే కంపెనీ బిజినెస్ ఏంటి, అది ఎవర్ గ్రీన్ బిజినెస్, దాని కాంపిటీటర్స్ ఎవరు, ఇది ఎంతకాలం నడవగలదు, ఓకే, ఇదంతా మీరు తెలుసుకొని ఉండాలి. దాని పిఈ రేషియో ఏంటి, ఇంకొకటి వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయి, వాళ్ళ క్వార్టర్ రిపోర్ట్స్ అన్ని చూడాలి, బ్యాలెన్స్ షీట్స్ కొన్ని చూసుకోవడం బేసిక్ గా మీకు రావాలి. ఇదంతా వస్తే ఇంకో విషయం, స్టాక్ మార్కెట్ లో అద్భుతాలు జరుగుతాయి. కొన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్ వస్తాయి. అవి ఏంటివి అంటే, కొన్ని దాదాపు ఒక కంపెనీ ఉంది, దాదాపు 15 years బ్యాక్ దాంట్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది దాదాపు 2.5 కోట్లు అయింది. అలాంటి కంపెనీస్ కూడా ఉంటాయి. ఇంకొక చాలా పెద్ద కంపెనీ ₹200 కి పైగా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అది చూసుకుంటే 15-20 రూపీస్ మధ్యలో కొట్టుకుంటుంది. ఓకే, ఇలా పడిపోయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. దాంట్లో మనం అనుకున్నట్టు ఏమి జరగదు, అన్ని అద్భుతాలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి బాగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలి. ఇంకొకటి, మీరు ట్యాక్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఇదంతా మీరు కూడా తెలుసుకొని ఉండాలి. రెండవది, మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు బేసిక్ తెలిసి ఉండాలి, దాని ట్యాక్స్ గురించి తెలిసి ఉండాలి, దాంట్లో రిస్క్ గురించి తెలిసి ఉండాలి. కొన్ని రకాలైన మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయి అంటే, బాగా రిస్క్ ఉంటది, బట్ రివార్డ్ కూడా, రిటర్న్స్ కూడా బాగా ఇస్తాయి. కొన్ని ఎలా ఉంటాయి అంటే మోతాదుగా ఉంటాయి, మరీ ఎక్కువ రిటర్న్స్ ఏం రావు, బట్ రిస్క్ కూడా మరీ ఎక్కువ ఉండదు. ఓకే, కొన్ని ఏముంటాయి, హైబ్రిడ్ ఉంటాయి, కొంచెం రిస్క్ ఉంటుంది, కొంచెం రివార్డ్ కూడా బాగానే ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. కొన్ని ట్యాక్స్ లేనివి ఉంటాయి. సో ఇలా చాలా రకాలైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మీరు నా ఛానల్లో సపరేట్ వీడియో ఉంది, అది కూడా చూడొచ్చు. చూసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయాలా లేదా అని డిసైడ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఫిక్స్డ్ డిపాజిట్. ఇదైతే తరతరాల నుంచి నడుస్తుంది, సేఫ్ అని భావిస్తారు. ఎందుకు అంటే దాదాపు 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. బ్యాంక్ లో ఎలాంటి ఇష్యూ జరిగినా కూడా మీ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ లో 5 లక్షలు మీకు సేఫ్ గా తిరిగి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి బ్యాంక్స్ చెప్తా ఉంటాయి. ఇంకొకటి, దీంట్లో దాదాపు 6% యాన్యువల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎలా అంటే, ఆన్ పేపర్ మీరు ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఎఫ్డి చేశారు అనుకుందాం. 1 year కి మీకు ₹6,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటే, జనరల్ గా మీ ఇంట్రెస్ట్ అమౌంట్ 50,000 వరకు లోపల ఉంది అనుకుంటే మీకు ఎలాంటి ట్యాక్స్ పడదు. బట్ 50,000 కంటే ఎక్కువ అయిపోయింది అనుకుంటే మీరు 10% ఆఫ్ ట్యాక్స్ దానికి కట్టాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ అయితే దాదాపు ₹1,00,000 వరకు ఫ్రీ ఉంటుంది. ₹1,00,000 తర్వాత వాళ్ళు 10% ఆఫ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఫైనల్ గా, రికరింగ్ డిపాజిట్స్. ఎవరైతే మా దగ్గర ఎక్కువ డబ్బు లేదు కానీ మంత్లీ కొంచెం కొంచెం సేవ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి, ఎందుకంటే బ్యాంక్సే హామీ ఇస్తున్నాయి, అష్యూరెన్స్ ఇస్తున్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా అయితే సేఫో ఇది కూడా సేమ్ అని చెప్పేసి, మీరు దీంట్లో మీ టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. ఎన్ని నెలల దాకా ఇంత అమౌంట్ నేను సేవ్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి సెట్ చేసుకుంటే మీకు 5-6% ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుకుంటూ మీ గోల్ ని రీచ్ అయ్యే వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మొత్తం 4 రకాలైన ఇన్వెస్ట్మెంట్స్ అయితే నేను చెప్పాను. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మీరే డిసైడ్ అవ్వాలి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, వీడియో చేద్దాం.